స్తోత్రములు. నాకు ఈ సమయం వచ్చిన దర్శనానికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నేను ఇంటర్లో 2 times ఫెయిల్ అయ్యాను. ఇంకా మా నాన్న నా మీద ఆసిపోయింది, ఈ అమ్మాయి చదవలే ఇంకా అని చెప్పేసి పెళ్లి చేసేద్దామని చెప్పేసి మా బాబాయ్ వాళ్ళని పంపించేశాడు. ఆ ఊరు నుంచి వచ్చిన తర్వాత నాతో పాటు కీర్తన సుమ వాళ్ళు కాలేజీలో జాయిన్ అవుతుంటే, మా నాన్న నేను కూడా చదువుతాను అన్నా. అంటే మా నాన్న నీకు వద్దులేమ్మా, నువ్వు 2 సార్లు ఫెయిల్ అయ్యావు, ఇంకేంటి నేను చదివాడు అని అన్నాడు. అయినా కానీ నాన్న ప్లీజ్ నాన్న సార్ నేను ప్రతి ఒక్క సబ్జెక్ట్ పాస్ అవుతానని చెప్పేసి మా నాన్నని ఒప్పించి నేను కాలేజీలో జాయిన్ అయ్యాను. మన ఫస్ట్ సెమ్ ఎగ్జామ్స్ రాశాను. అయితే పోయిన వారం అంతకుముందు వారం మాస్టర్ గారి దగ్గరికి వచ్చి రిజల్ట్ కోసం ప్రే చేయించుకున్నాను. మాస్టర్ గారికి నీకు రిజల్ట్ కోసం ప్రే చేయండి అని అంటే, నువ్వు ఆల్ సబ్జెక్ట్స్ పాస్ అవుతామని చెప్పేసి ప్రే చేశారు. మాస్టర్ గారు అలా ట్రై చేశారో లేదో 2 days కి మా రిజల్ట్ వచ్చింది. 10,000 మందిలో 5,000 మంది పాస్ అయ్యారు. 5,000 మందిలో నేను కూడా ఒకదాన్ని. మా కాలేజీలో 11 members ఉంటే 4 members పాస్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారు. ఆ 4 members లో నేను ఉన్నాను. నాకు మంచి మార్క్స్ తో దేవుడు నన్ను పాస్ చేశాడు. ఇలాగే నేను ప్రతి ఒక్క ఎగ్జామ్స్ మంచిగా రాసి పాస్ అవ్వాలని మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. ఇది నా చిన్న సాక్ష్యం. నీవే ఆశ్రయ దుర్గము, ఎదురుపడే అలలెన్నో